Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. టైం అయిపోతుంది. అరే శాంతిని రెడీ చేయకుండా అందరూ ఇక్కడే ఉన్నారేంటి? ఇంతకు శాంతి ఎక్కడా? శాంతియే ఎవరు రావద్దు, నేనే రెడీ అవుతానని చెప్పింది. ఈ యూట్యూబ్లు వాట్సాప్లు వచ్చాక ఈ జనరేషన్కి ఇక మనతో ఏం పని? నాకెందుకో శాంతికి పెళ్ళి ఇష్టం లేదనిపిస్తుంది. వెరీ సాడ్. సుబ్రహ్మణ్యం, నీతో మాట్లాడాలి. ఏది నీ చేతులు చూపి. అందరికన్నా నీ కూరంటాకే బాగా పండిందక్క. ఏమైందక్క అలా ఉన్నావు? సుబ్రహ్మణ్యం దగ్గరుండి మరే నీ పెళ్లి చేపిస్తున్నాడనా? సుబ్రహ్మణ్యానికి నువ్వంటే ఇష్టమే కదక్క. ఇష్టమే. మరి అడగొచ్చు కదక్క. రాక మండపానికి వెళ్దాం. సుబ్రహ్మణ్యం వస్తా అన్నాడు. అంటే నీకు పెళ్లి ఇష్టం లేదా? నేనెళ్ళి పెళ్లి కూడా చెప్పేస్తా. ఏంటి తర్వాత చెప్తులే కానీ a+b² ఎంతరా? a+b² ఇట్రా. మన ఇద్దరం చిన్నోళ్ళం కదా, చిన్న చిన్న క్వశ్చన్స్ అడగవా ప్లీజ్? అయితే 10లో నుంచి 1 తీస్తే ఎంతరా చెప్పు? 10లోంచి 1 తీస్తే 0. నాకు లెక్కలు రావని ఎవరికి చెప్పకే ప్లీజ్. నువ్వు కూడా ఎవరికి చెప్పకు పో. మా నాన్నకి చెప్తూనే ఉన్నాను ఈ సిబిఎస్ఈ సిలబస్ వద్దు వద్దు అని. అక్కడ లెక్కలు రావు, లాజిక్స్ రావు. సుబ్రహ్మణ్యాన్ని గట్టిగా నిలితే అక్క. రెడీ అవుతానని లోపలికెళ్ళింది, ఇంకా రాదేంటే? ముహూర్తానికి కూడా టైం అయిపోతుంది. ఆ పూలిటై వదినా. శాంతి సుబ్రహ్మణ్యంతో కలిసి మండపానికి వస్తుందంట. మనం వెళ్దాం పదండి. నేను చెప్తూనే ఉన్నా, విన్నారా? ఇంకా చూస్తారేంటి? పదండి. సరే పదండి, పద పద. ఇట్స్ గెటింగ్ లేట్ అన్నా. ఇంత లేట్గానా వచ్చేది? ఓ, పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నావా? నువ్వు ఓకే అంటేనే కదా నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. నీకు ఇష్టం లేకపోయినా దగ్గరుండి మరి ఈ పెళ్ళెందుకు చేస్తున్నట్టు? పెళ్లికొచ్చిన బంధువులకి ఏ ఇబ్బంది లేదు కదా. రాదులే, ఎందుకంటే అంతా నువ్వు ప్లాన్ చేసినట్టే జరుగుతుంది కదా. ఇంతకన్నా నిన్ను ఇబ్బంది పెట్టలేను సుబ్రహ్మణ్యం. కూతురు పెళ్లి బాధ్యతే కాని ఏ తండ్రికైనా ఇబ్బంది ఎలా అవుతుంది అనుకున్నావురా? నువ్వు మా జీవితంలోకి వచ్చాక అస్సలు టైమే తెలియలేదురా. ఒక నాన్నగా నువ్వు ఎదుగుతున్న ప్రతి నిమిషం నన్ను నేను మర్చిపోయేవాణ్ణి. మరి ఇక్కడ
ఆ, నిన్ను చేయలేవు. ఎందుకు సుబ్రహ్మణ్యం ఎప్పుడు ఈ గోరింటాకు మీ పెడతావు? అమ్మకి మంచి మొగుడు దొరకలేదంట్రా. ఈ గోరింటాకు బాగా పడితే నీకైనా మంచి మొగుడు దొరుకుతాడు. నాకు ఈ రెడ్ కలర్ టెడ్డీ బేర్ కావాలి. ఓకే, ఈ రెడ్ కలర్ నచ్చిందా? అవును బంగారం, డ్రెస్సులు టాయ్స్లు అన్నీ కూడా నీకు రెడ్వే కావాలా? అవును. సరిపడా. సుబ్రహ్మణ్యం, ఈ పెళ్లి రోజు అంట కదా, వచ్చి ఆశీర్వాదం తీసుకో. ఆ? నిన్ను? హ్యాపీ యానివర్సరీ. సుబ్రహ్మణ్యం, త్వరగా రా. వస్తున్నాను రా. స్మైల్. బీ రెడీ? యా, ఐఎమ్ కమింగ్. ఎస్. 1 2 3 4 5. ఐస్ క్రీమ్. రెడీ? స్టడీ అమ్మా. ఫోకస్. సుబ్రహ్మణ్యం త్వరగా రా. వస్తున్నాను రా. వచ్చేసా. సుబ్రహ్మణ్యం గారు పోస్ట్. డాడీ ఇక చాలే, త్వరగా రా అమ్మా. వస్తున్నా సుబ్రహ్మణ్యం. త్వరగా రా. వచ్చే. ఎవరు రావట్లేదు. సుబ్రహ్మణ్యం, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. వెళ్ళేది అమెరికా కదమ్మా, అలానే ఉంటుంది. లేదు సుబ్రహ్మణ్యం, పెళ్లి ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ ఏదో కోల్పోతున్న ఫీలింగ్ నన్ను వెంటాడుతుంది. ఇప్పుడున్న జనరేషన్ అంతా పెళ్ళైతే ఏ కంట్రీకి వెళ్దామా అని ఎంగేజ్మెంట్ కన్నా ముందే వాట్సాప్ లో చాట్ చేస్తుంటే నువ్వు ఇంకా ఏంట్రా సుబ్రహ్మణ్యం అంటూ. పద వెళ్దాం. నీకు గుర్తుందా సుబ్రహ్మణ్యం, నేను 5వ క్లాస్లో ఉన్నప్పుడు నాకు స్కెచ్ పెన్సిల్ బాక్స్ కొనిచ్చావు. కొన్నాళ్ళకే అవి అరిగిపోయాయి, కానీ అవి ఇచ్చిన జ్ఞాపకాలు ఇప్పటికీ నాతోనే ఉన్నాయి. ప్రెజెంట్ అడాప్ట్ చేసుకోగలుగుతున్నాను, కానీ పాస్ట్ అంత ఈజీగా మర్చిపోగలనని ఎలా అనుకున్నావు సుబ్రహ్మణ్యం? ఆడపిల్ల ఎప్పటికైనా అత్తారింటికి వెళ్లాల్సిందే కదమ్మా. నేను పుట్టినప్పుడు ఎంత గొప్ప ప్రపంచాన్ని నాకు ఇచ్చిన మిమ్మల్ని అది కావాలి ఇది కావాలి అంటూ చిన్నప్పటి నుంచి ఇబ్బంది పెడుతూనే ఉన్నాను. ఇప్పుడు పెళ్లి చేసుకుని వెళ్ళటానికి అదే ప్రపంచంలో ఉన్న మిమ్మల్ని మళ్ళీ బాధ పెడుతున్నాను. నా మీద ఎప్పుడు కోపం రాలేదా? లేదమ్మా, నీ పెళ్లితో నా ప్రపంచం నుంచి దూరంగా వెళ్తున్నావని బాధగా ఉన్నా నీకు మరో ప్రపంచం ఇవ్వగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉందిరా. అవును, నీకు రెడ్ కలర్ శారీ అంటే ఇష్టం కదా, మరి ఇదేంటి? ఇది పెళ్లి కొడుకు ఇష్టమైన కలర్ అంట. ఇప్పటి నుంచి అన్ని వాళ్ళు చెప్పినట్టే వినాలంట కదా సుబ్రహ్మణ్యం. మీకు కావాల్సింది కూడా ఇదే కదా, హ్యాపీయేగా. పంపించేస్తున్నారు కదా సుబ్రహ్మణ్యం. ఈ పెళ్ళనేది చాలా గమ్మత్తయిందిరా. మా పెళ్లి తర్వాత అప్పగింతల టైం వచ్చేసరికి మండపానికి మా కేరళ వాళ్ళు కూడా బయలుదేరిపోయారంట. ఇంకా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. త్వరగా సర్దండి అయ్యా. అలాగే అమ్మగారు. ముహూర్తానికేమో టైం అయిపోతుంది. అరే, శాంతిని రెడీ చేయకుండా అందరూ ఇక్కడే ఉన్నారేంటి? ఇంతకు శాంతి ఎక్కడా? శాంతియే ఎవరూ రావద్దు, నేనే రెడీ అవుతానని చెప్పింది.
ఈ యూట్యూబ్లు వాట్సాప్లు వచ్చాక ఈ జనరేషన్కి ఇక మనతో ఏం పని? నాకెందుకో శాంతికి ఈ పెళ్లి ఇష్టం లేదనిపిస్తుంది. వెరీ సాడ్. Getting a busy tone on this number. Please call later. ఈ నెంబర్ పై We are getting a busy tone on this number. Please call later. ఈ నెంబర్ పై బిజీ టోన్ వస్తుంది. దయచేసి సుబ్రహ్మణ్యం, నీతో మాట్లాడాలి. ఏది నీ చేతులు చూపి. అందరికన్నా నీ గోరింటాకే బాగా పండిందక్క. ఏమైందక్క అలా ఉన్నావు? సుబ్రహ్మణ్యం దగ్గరుండి మరీ నీ పెళ్లి చేపిస్తున్నాడనా? సుబ్రహ్మణ్యానికి నువ్వంటే ఇష్టమే కదక్క. ఇష్టమే. మరి అడగొచ్చు కదక్క. రాక మండపానికి వెళ్దాం. సుబ్రహ్మణ్యం వస్తా అన్నాడు. అంటే నీకు పెళ్లి ఇష్టం లేదా? నేనెళ్ళి పెళ్లి కూడా చెప్పేస్తా. రేయ్, ఏంటి? తర్వాత చెప్తులే కానీ a+b² ఎంతరా? a+b² ఇట్రా. మన ఇద్దరం చిన్నోళ్ళం కదా, చిన్న చిన్న క్వశ్చన్స్ అడగవా ప్లీజ్? అయితే 10లో నుంచి 1 తీస్తే ఎంతరా చెప్పు. 10లోంచి 1 తీస్తే 0. నాకు లెక్కలు రావని ఎవరికి చెప్పకే ప్లీజ్. నువ్వు కూడా ఎవరికి చెప్పకు పో. మా నాన్నకి చెప్తూనే ఉన్నాను ఈ సిబిఎస్ఈ సిలబస్ వద్దు వద్దు అని. అక్కడ లెక్కలు రావు, లాజిక్స్ రావు. సుబ్రహ్మణ్యాన్ని గట్టిగా నిలితే అక్క. రెడీ అవుతానని లోపలికెళ్ళింది. ఇంకా రాదేంటే? ముహూర్తానికి కూడా టైం అయిపోతుంది. ఆ పూలిటై వదినా. శాంతి సుబ్రహ్మణ్యంతో కలిసి మండపానికి వస్తుందంట. మనం వెళ్దాం పదండి. నేను చెప్తూనే ఉన్నా, విన్నారా? ఇంకా చూస్తారేంటి? పదండి. సరే పదండి. పద పద. ఇట్స్ గెటింగ్ లేట్ అన్నా. ఇంత లేట్గానా వచ్చేది? ఓ, పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నావా? నువ్వు ఓకే అంటేనే కదా నేను ఈ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. నీకు ఇష్టం లేకపోయినా దగ్గరుండి మరి ఈ పెళ్ళెందుకు చేస్తున్నట్టు? పెళ్లికొచ్చిన బంధువులకి ఏ ఇబ్బంది లేదు కదా. రాదులే, ఎందుకంటే అంతా నువ్వు ప్లాన్ చేసినట్టే జరుగుతుంది కదా. ఇంతకన్నా నిన్ను ఇబ్బంది పెట్టలేను సుబ్రహ్మణ్యం. కూతురు పెళ్లి బాధ్యతే కాని ఏ తండ్రికైనా ఇబ్బంది ఎలా అవుతుంది అనుకున్నావురా? నువ్వు మా జీవితంలోకి వచ్చాక అస్సలు టైమే తెలియలేదురా. ఒక నాన్నగా నువ్వు ఎదుగుతున్న ప్రతి నిమిషం నన్ను నేను మర్చిపోయేవాణ్ణి. ఇక్కడ మరిక్కడ నిన్ను చేయలేవు. ఎందుకు సుబ్రహ్మణ్యం ఎప్పుడు ఈ గోరింటాకు మీ పెడతావు? అమ్మకి మంచి మొగుడు దొరకలేదంట్రా. ఈ గోరింటాకు బాగా పడితే నీకైనా మంచి మొగుడు దొరుకుతాడు. నాకు ఈ రెడ్ కలర్ టెడ్డీ బేర్ కావాలి. ఓకే, ఈ రెడ్ కలర్ నచ్చిందా? అవును బంగారం,
డ్రెస్సులు టాయ్స్లు అన్నీ కూడా నీకు రెడ్వే కావాలా? అవును. సరిపడా. సుబ్రహ్మణ్యం, నీ పెళ్లి రోజు అంట కదా, వచ్చి ఆశీర్వాదం తీసుకో. హ్యాపీ యానివర్సరీ. సుబ్రహ్మణ్యం, త్వరగా రా. వస్తున్నాను రా. స్మైల్. బీ రెడీ? యా, ఐఎమ్ కమింగ్. ఎస్. 1 2 3 4 5. రెడీ? స్టడీ అమ్మా. ఫోకస్. సుబ్రహ్మణ్యం త్వరగా రా. వస్తున్నాను రా. వచ్చేసా. సుబ్రహ్మణ్యం గారు పోస్ట్. డాడీ ఇక చాలే, త్వరగా రా అమ్మా. వస్తున్నా సుబ్రహ్మణ్యం. త్వరగా రా. వచ్చే. ఎవరు రావట్లేదు. సుబ్రహ్మణ్యం, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. వెళ్ళేది అమెరికా కదమ్మా, అలానే ఉంటుంది. లేదు సుబ్రహ్మణ్యం, పెళ్లి ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ ఏదో కోల్పోతున్న ఫీలింగ్ నన్ను వెంటాడుతుంది. ఇప్పుడున్న జనరేషన్ అంతా పెళ్ళైతే ఏ కంట్రీకి వెళ్దామా అని ఎంగేజ్మెంట్ కన్నా ముందే వాట్సాప్ లో చాట్ చేస్తుంటే నువ్వు ఇంకా ఏంట్రా సుబ్రహ్మణ్యం అంటూ. పద వెళ్దాం. నీకు గుర్తుందా సుబ్రహ్మణ్యం, నేను 5వ క్లాస్లో ఉన్నప్పుడు నాకు స్కెచ్ పెన్సిల్ బాక్స్ కొనిచ్చావు. కొన్నాళ్ళకే అవి అరిగిపోయాయి, కానీ అవి ఇచ్చిన జ్ఞాపకాలు ఇప్పటికీ నాతోనే ఉన్నాయి. ప్రెజెంట్ని అడాప్ట్ చేసుకోగలుగుతున్నాను, కానీ పాస్ట్ అంత ఈజీగా మర్చిపోగలనని ఎలా అనుకున్నావు సుబ్రహ్మణ్యం? ఆడపిల్ల ఎప్పటికైనా అత్తారింటికి వెళ్లాల్సిందే కదమ్మా. నేను పుట్టినప్పుడు ఎంత గొప్ప ప్రపంచాన్ని నాకు ఇచ్చిన మిమ్మల్ని అది కావాలి ఇది కావాలి అంటూ చిన్నప్పటి నుంచి ఇబ్బంది పెడుతూనే ఉన్నాను. ఇప్పుడు పెళ్లి చేసుకుని వెళ్ళటానికి అదే ప్రపంచంలో ఉన్న మిమ్మల్ని మళ్ళీ బాధ పెడుతున్నాను. నా మీద ఎప్పుడు కోపం రాలేదా? లేదమ్మా, నీ పెళ్లితో నా ప్రపంచం నుంచి దూరంగా వెళ్తున్నావని బాధగా ఉన్నా నీకు మరో ప్రపంచం ఇవ్వగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉందిరా. అవును, నీకు రెడ్ కలర్ శారీ అంటే ఇష్టం కదా, మరి ఇదేంటి? ఇది పెళ్లి కొడుకు ఇష్టమైన కలర్ అంట. ఇప్పటి నుంచి అన్ని వాళ్ళు చెప్పినట్టే వినాలంట కదా సుబ్రహ్మణ్యం. మీకు కావాల్సింది కూడా ఇదే కదా, హ్యాపీయేగా. పంపించేస్తున్నారు కదా సుబ్రహ్మణ్యం. ఈ పెళ్ళనేది చాలా గమ్మత్తయిందిరా. మా పెళ్లి తర్వాత అప్పగింతల టైం వచ్చేసరికి మీ అమ్మ నాతో రానని చాలా గొడవ చేసింది. మీ తాతయ్య నచ్చ చెప్పి నాతో పంపించారు, కానీ ఇప్పుడు నేను లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేదు మీ అమ్మ. పెళ్లి తర్వాత కూడా నా పేరు శాంతి సుబ్రహ్మణ్యంగా ఉండనిస్తారా? ఆడపిల్లకు పెళ్లి చేసే వరకు మీ బాధ్యత అంతా తండ్రిదేనమ్మా. అందుకే నీ పేరు చివరి తండ్రిగా సుబ్రహ్మణ్యం అని నా పేరుంటుంది. నీ పెళ్లిలో నా బాధ్యత అంతా నా అల్లుడికి అప్పగిస్తాంరా. అదేరా కాళ్ళు కడిగి కన్యాదానం చేయటం అంటే. పెళ్లి చేసేసి పండక్కో పబ్బానికి వచ్చే చుట్టాన్ని చేసేస్తున్నావు కదా సుబ్రహ్మణ్యం. అసలు పెళ్లి చేసుకుని వెళితే మన మధ్య ఉన్న ఎఫెక్షన్ తగ్గుతుందని ఎలా అనుకున్నావురా? పెళ్ళంటే ఉన్న ఫ్యామిలీని వదులుకోవడం కాదు, మరో కొత్త ఫ్యామిలీని మనతో కలుపుకోవడమేరా. ఇలాంటి మాయ మాటలు చెప్పే
ఇన్ని రోజులు అమ్మని కన్విన్స్ చేసావు, ఇప్పుడు నన్ను. ఇవన్నీ కాదు కానీ అసలు నేను లేకుండా నువ్వు ఉండగలవా సుబ్రహ్మణ్యం? చిన్నప్పుడు నువ్వు స్కూల్కి వెళుతున్న ప్రతిరోజు నిన్ను వదిలి నేను 6 గంటలే ఉండలేకపోయేవాడిని. కానీ నెక్స్ట్ వచ్చే 60 సంవత్సరాలు నేను లేకున్నా నువ్వు సంతోషంగా ఉండాలనుకున్నాను. నేనెప్పటికీ నీ పాస్ట్ నేరా, నువ్వే నా ఫ్యూచర్. వెళ్తావు కదా? ఇప్పటికీ నిన్ను చూసి ఇన్స్పైర్ అవుతూనే ఉంటాను సుబ్రహ్మణ్యం. వెళ్తాను. నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే నువ్వే నా కూతురుగా పుట్టాలనుకుంటానురా. నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే నీకు తండ్రిగా పుట్టాలనుంది సుబ్రహ్మణ్యం. సారీ సుబ్రహ్మణ్యం. వెళ్దాం పదా, ముహూర్తానికి టైం అవుతుంది. చూడు, ఏడ్చి ఏడ్చి నా మేకప్ కూడా పోయింది. ఒక్క నిమిషం. పెళ్లికి ముందు ఒక లాస్ట్ సెల్ఫీ ప్లీజ్. కొంచెం దగ్గరికి రా సుబ్రహ్మణ్యం, ఈసారైనా కలిసి ఫోటో దిగుదాం. ఏమైందక్క అలా ఉన్నావు? సుబ్రహ్మణ్యం దగ్గరుండి మరి నీ పెళ్లి చేపిస్తున్నాడనా? ఏంటక్క అలా ఉన్నావు? సుబ్రహ్మణ్యం లేడనా? అంటే నీకు పెళ్లి ఇష్టం లేదా? నేను వెళ్ళి పెళ్లి కొడుకు చెప్పేస్తా. ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు? ఇలా అయితే నేను పెళ్లి కొడుకు చెప్పేస్తా. నాకెందుకో శాంతికి పెళ్లి ఇష్టం లేదనిపిస్తుంది. వెరీ సాడ్. ముహూర్తానికి టైం అయిపోతుంటే శాంతి ఇంకా రాదేంటి? ఇదిగో శ్వేత, నేను ఇప్పుడే బయలుదేరుతున్నానే. ఓకే, త్వరగా రా. గోరింటకు బాగా పండితే మంచి మొగుడు వస్తాడని చెప్పావు. గోరింటకు బాగా పండింది, కానీ చూడటానికి నువ్వే లేవు. బయట అందరూ నీ నగల గురించే మాట్లాడుకుంటున్నారు. పెళ్లి చీరలో చాలా బాగున్నావు అక్క. నా జ్యువెలరీ చూసి చాలా బాగుందంటున్నారు అందరూ. నువ్వు సెలెక్ట్ చేసిందే కదా, నచ్చకుండా ఎలా ఉంటుంది? నీకు ఎక్సైటింగ్ విషయం తెలుసా? నా పెళ్లి కూడా నీ పెళ్లి రోజే, అదే ముహూర్తానికి. ఎక్స్పెక్ట్ చేస్తుండవు కదా, దగ్గరుండి పంపిస్తావనుకున్నా, ఒంటరిగా పంపించేస్తున్నారు కదా నాన్న. ఇప్పటికీ నిన్ను చూసి ఇన్స్పైర్ అవుతూనే ఉంటాను. యు ఆర్ మై రియల్ హీరో. ఏంటే శ్యామల? ఏంటే మండపానికి ఇంకా రాలేదు? ఎవరు అక్కర్లేదు, నేనే రెడీ అవుతానన్నావంట. ముహూర్తానికి టైం అవుతుంది, త్వరగా బయలుదేరు. వస్తున్నానమ్మా.